వెల్కమ్ టు మిడ్ పాయింట్ మీడియా. ఒక సినిమా, 100 మంది కొత్త కళాకారులు, ఒక దర్శకుడి పెద్ద కళ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కొత్త సినిమా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఏకంగా 100 మంది న్యూ టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు దర్శకుడు అజర్. తాజాగా విడుదలైన ప్రమోషనల్ సాంగ్ కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు చూసేద్దాం. టాలీవుడ్ లో ప్రతిభకు కొదవలేదు, కానీ అవకాశం అందరికీ దక్కదు. అలాంటి ఎంతో మంది యువతకు ఒకే వేదిక కల్పించాలనే లక్ష్యంతో దర్శకుడు అజర్ తెరకెక్కిస్తున్న చిత్రం కొత్త సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇందులో దాదాపు 100 మంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేశారు. సినిమా అంటే స్టార్లు మాత్రమే కాదు, టాలెంట్ ఉంటే ఎవరైనా రాణించవచ్చని అజర్ తన సినిమాతో చెప్పబోతున్నారు. ఇప్పటికే విడుదలైన మేము కూడా సినిమా తీసినాంలో ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటుంది. సినిమా కోసం కలలు కనే యువత భావోద్వేగాలను ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించిందంటూ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. దర్శకుడు అజర్ కేవలం సినిమా తీయలేదు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొత్త టాలెంట్ ని వెతికి పట్టుకుని వారికి శిక్షణ ఇచ్చి కెమెరా ముందుకు తీసుకొచ్చారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్ ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా కోసం 3 ఏళ్లకు పైగా కష్టపడి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా దీన్ని రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ సంగీతం సినిమాకు మరో స్పెషల్ పాయింట్ గా నిలవనుంది. ఇప్పటికే విడుదలైన పాటకొస్తున్న స్పందన చూస్తే సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కొత్త వారిని ప్రోత్సహించే ప్రయత్నాలు ఇండస్ట్రీలో అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ దర్శకుడు అజర్ మాత్రం ఒకేసారి 100 మందికి అవకాశం ఇచ్చి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు నాంది పలికినట్లే అవుతుంది. ఒక మంచి కథ, 100 మంది కొత్త ప్రతిభ, దర్శకుడు అజర్ విజన్ ఇవన్నీ కలిసి కొత్త సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.